ప్రాణమునిచ్చిన దేవుని నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి. ఇక్కడ 31వ అధ్యాయం ఈ రోజున మనం చదువుకుందాం. కీర్తనలు 31వ అధ్యాయము. ఇక్కడ ఎన్ని వచనములు ఉన్నాయి అంటే 24 వచనములు ఉన్నాయి. ఎందుకంటే చదివితే టైం సరిపోదు. నేను 5-6 నిమిషాలకి ఎక్కువ చెప్పాలని అనుకోను. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క 31వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంది. నీవు నా బాధని దిష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. ప్రాణము ఎక్కడ ఉంది? ప్రాణం అంటే ఎక్కడో లోతుగా ఉంది, మానవులను గ్రహించలేనంత లోతుగా ఉంది. ఎందుకంటే ప్రాణముల గురించి మానవులు గ్రహించటం లేదు. ప్రాణముల గురించి బైబిల్ గ్రంథంలో అనేక విధాలుగా రాయబడి ఉంది. అది వాస్తవం అండి. ప్రాణము అది వాస్తవమే కదా, అది నిజమే కదా. ప్రతి ఒక్కరికి ప్రాణం ఉంది. ప్రాణము ఎప్పుడైతే ప్రాణమే సమస్తము చేస్తుంది. మానవుని యొక్క జీవితంలో ఒక చూడాలన్నా, ఆలోచించాలన్నా, అన్నీ కూడా మనం ఒక వేలు కదపాలన్నా, ఏలు కదపకూడదన్నా, ఒక కాలు వేయాలన్నా, వేయకూడదన్నా అంతా కూడా ఏమి చేస్తుందంటే ప్రాణమును చేస్తుంది. అది చాలామంది గ్రహించలేరు. ప్రాణంలే ఏముందలే అని ఉంటాము. మనం తినాలన్నా, తినకూడదన్నా, ఏమి చాలన్నా సమస్తము కూడా ప్రాణము. ప్రాణమునకు బాధ లేదా? ప్రాణము ఆలోచించదా? ప్రాణమునకు గ్రహించదా? అంటే సమస్తము కూడా ప్రాణమే చేస్తుంది. సమస్తము ప్రాణమే చేస్తుంది. ప్రాణానికి చూడటమొచ్చు, తినటమొచ్చు, ప్రాణానికి అన్నీ చేస్తుంది. కానీ ప్రాణము కూడా ఆత్మాహారము చేత. అయితే ప్రాణము నువ్వు ఒకరిని తిట్టినప్పుడు, ఒకరిని కొట్టినప్పుడు ప్రాణము బాధ కలగదా అంటే ప్రాణము కూడా బాధపడుతుంది. శరీరము నొచ్చుతుంది, కానీ బాధపడేది ఎక్కడ అంటే ప్రాణమే ముందుగా బాధపడుతుంది. ఈ ప్రాణం ఉన్నది అనేది అసలు విషయమే కాదనుకుంటారు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ ప్రాణముని ఇచ్చిన వాడు సాధారణంగా బైబిల్ గ్రంథంలో ఏదైనప్పటికీ కూడా నువ్వు తవ్వుకున్నంత దొరుకుతుంది. అది మంచైనా చెడ్డైనా, జ్ఞానమైన, ధనమైన, ఆలోచన అయినా ఏదైనా సరే. కానీ ఇది ఎక్కడ ఉంది అంటే పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే ఉంది. ఇది నువ్వు ఎంత తవ్వుకుని ఎంత దాచుకుంటావో, ఎంత పంచిపెడతావో అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో దాయబడి ఉంది. నువ్వు తవ్వుకున్నంత నీకు దొరుకుతుంది. నువ్వు దాచుకున్నంత నువ్వు దాచుకోవచ్చు. నువ్వు పంచిపెట్టినంత నువ్వు పంచిపెట్టుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడంటే నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. నీ ప్రాణమును సంరక్షంగా, నీ ప్రాణమును సురక్షితముగా, నీ ప్రాణమును కాపాడుకునేటికు నీ చేతిలో ఉంది. ఖచ్చితంగా నీ ప్రాణమును నీ చేతిలోనే పెట్టి ఉన్నాడు. అక్కడ అంటారు కదా పెద్దవారు, ఓరుగల్ల దీపం పెట్టుకుని దేవుడే ఉన్నాడు అంటే ఏమీ ఉండదంటండి. నీ ప్రాణము నీకు అప్పగించి ఉన్నాడు. ఇప్పుడు మన తల్లిదండ్రుల్లో నుంచి మనం వచ్చాం. తల్లి ప్రాణము వేరు, మన ప్రాణము వేరు. తల్లి ప్రాణములని తండ్రి ప్రాణం అంటే అది కదండి. దేవుని యొక్క ప్రాణం వేశాడు, కానీ మన ప్రాణం మనదే, దేవుని ప్రాణము దేవునిదే. ఇది గుర్తించుకోవాలి. ఇది ఎవరికీ తెలియదు చాలా మందికి. ఇప్పుడు మన ప్రాణము మనము దవలేం కాబట్టి మన తల్లి మనకి పాలిచ్చి అన్నీ ఇచ్చి మనల్ని ఏ విధంగా అయితే పెంచుతుందో ఆ విధముగానే దేవుడు కూడా మనల్ని సంరక్షించుతూ ఉంటాడు. ఏమి జరుగుతుంది, నా బిడ్డకి ఏమి కలుగుతుంది అని ప్రాణ బాధలను. ఇక్కడ కొన్ని బాధలు ఉంటాయి, శరీరమునకు కొన్ని మచ్చలు, డాగులు ఉంటాయి. కానీ ప్రాణానికి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు, బాధలు ఉంటాయని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. ఇక్కడ ఏంటంటే నీ బాధలు, నీ ప్రాణ బాధను నేను కనిపెట్టి ఉన్నాను. ప్రాణమును అందరూ కనిపెట్టలేరు, ప్రాణ బాధను అందరూ కనిపెట్టలేరు. యేసు ప్రభువు వారికి మాత్రమే ప్రాణ బాధను కనిపెట్టగలను. అలాగే కొందరు తల్లులు ఉంటారు. ఆ తల్లి ఆ బిడ్డని సంరక్షిస్తూ ఉంటుంది. ఆ తల్లి యొక్క ప్రేమ గొప్పది. ఎందుకంటే ఆ తల్లి ఆ యొక్క బిడ్డ యొక్క కదలికలు తెలుసుకుంటూ ఉంటుంది, నిజమైనటువంటి తల్లి. అయితే నీ దేవుడు ఏమంటున్నాడండి ఇక్కడ, నీ బాధలను, నీ ప్రాణ బాధలను నీవు కనిపెట్టిన. ప్రాణ బాధలు అనేక విధముగా ఉంటాయి. ఒకే విధముగా ఉండవు, ఒకే దారిగా ఉండవు, ఒకే రకంగా ఉండవు. అనేక రకాలలో ఒక్కొక్కరి జీవితంలోనూ ఒక్కొక్క విధముగానటువంటి సిచ్యువేషన్లు ఉంటాయి. అదే విధముగా ప్రాణమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఎక్కడెక్కడో ప్రాణములు పోగొట్టుకున్నట్టు నీ ప్రాణమును నీవే ఉత్తరవాది అంటున్నాడు. నీ ప్రాణములకు నీవు క్షేమముగా ఉండాలి.
బాధను దేవుడు దృష్టించి దేవుడే నీకు క్షేమకారము దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.